ఏలూరు జిల్లా ఏలూరు ఎస్విసి థియేటర్ వద్ద వామపక్ష నేతలు నిరసన తెలియజేస్తున్నారు. గుంటూరు కారం సినిమాలో కార్ల్ మార్క్స్ లెనిన్ పేర్లను పెట్టారు. విలన్లకి కమ్యూనిస్టు నేతలను అవమానించే ప్రయత్నం చేశారంటూ కూడా థియేటర్ వద్ద నిరసన తెలియజేస్తున్నారు. వెంటనే ఆ పేర్లను తొలగించాలంటూ కూడా ఇక్కడ వామపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరులోని ఎస్విసి థియేటర్ వద్ద ఉన్న నాయకుల్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఏం జరిగింది? సినిమాను కూడా ఇంత సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. గుంటూరు కారం సినిమా గురించి మాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఆ సినిమాలో విలన్లకి మహోపాధ్యాయుల పేర్లు పెట్టారు. దాని పట్ల మేము తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ ప్రపంచానికి కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఎప్పుడో 1848వ సంవత్సరంలోనే కార్ల్ మార్క్స్ అందించారు. ఆయన మహోపాధ్యాయుడు. ఆ సిద్ధాంతం వెలుగులో కామ్రేడ్ లెనిన్ గారు రష్యాలో 1917లోనే విప్లవాన్ని తీసుకొచ్చి దేశ ప్రజలకు విముక్తిని, పేద ప్రజల రాజ్యాన్ని సాధించారు. అటువంటి మహోపాధ్యాయుల పేర్లను తీసుకొచ్చి సినిమాలో విలన్లుగా పెట్టారు. దాని పట్ల మా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం. వాళ్ళు విలన్లు కాదు, ప్రపంచ హీరోలు కాదు. అసలు మొత్తం సమాజ మార్పు కోసం సిద్ధాంతాన్ని రూపొందించి ఆచరించినటువంటి మహోపాధ్యాయుల్ని ఆ విధంగా చిత్రీకరించడం, అందులో త్రివిక్రమ్ లాంటి వాళ్ళు కూడా లెఫ్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి చిత్రీకరించడం అనేది దారుణమైన విషయం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ఇప్పటికైనా సరే త్రివిక్రమ్ ఆ విలన్లుగా పెట్టిన పేర్లు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే కనుక భవిష్యత్తులో ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నాం. సినీ రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ పట్ల ఇప్పటివరకు గౌరవం ఉండేది. కానీ ఈ గుంటూరు కారం సినిమాలో మార్క్సిస్ట్ మహోపాధ్యాయులైనటువంటి మార్క్స్ లెనిన్ పేర్లు విలన్లుగా పెట్టి ఆ విలన్ పాత్రలు కూడా కిరాయి గుండాల పాత్రలుగా చిత్రీకరించి వాళ్ళని ఇలా చేయటం అనేది చాలా దుర్మార్గమైన వైఖరి. దీన్ని తీవ్రంగా వామపక్ష పార్టీలను తరపున ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే గుంటూరు కారం సినిమాలో విలన్లకు పెట్టినటువంటి అంటే ప్రపంచ మేధావులుగా ఈ సమాజ పరిణామాన్ని విశ్లేషించి కొత్త సమాజాన్ని సృష్టించినటువంటి ఆ తత్వవేత్తల ఒక పేర్లని కించపరచొద్దని వెంటనే సినీ నిర్మాతలు, దర్శకుడు దాన్ని ఆ పేర్లని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, సరే ఏంటి అసలు ఆ సినిమాలో పెట్టిన పాత్రల పేర్లు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటాం. ఆ సినిమాలో ఉన్న సారాంశంతో, కథతోటి, హీరోలతోటి, నటనతో మాకు ఏ పని లేదు. అందులో కిరాయి హంతకుల్ని, సుపారీతోటి హత్యలు చేసేవాళ్ళని, గోండాయిజం చేసేవాళ్ళకి మహనీయులు, ఈ సమాజం మారాలి, సమసమాజం రావాలి, అందరూ సమానంగా జీవించాలి, దోపిడీ అంతం కావాలని సిద్ధాంతాన్ని అందించిన కార్ల్ మార్క్స్, దాన్ని సాకారం చేసింది లెనిన్ను. అటువంటి మహనీయుల పేర్లు ఒక దుర్మార్గపు పనులకు, ఆవారా పనులకు, పనికిమాలిన పనులు చేసేవాళ్ళకి పెట్టడం అంటే ఆ రకంగా వాళ్ళని అవమానించడమే కాదు, మార్క్సిజాన్ని, లెనినిజాన్ని కూడా అవమానించడమే, కించపరచడమే, అసమానతలను కోరుకోవడమే. కాబట్టే మేము దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాం. కాబట్టి తక్షణం వాళ్ళ పేర్లు తొలగించాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే సినిమా వచ్చి కూడా 10-15 రోజులు అయిపోతుంది. ఎందుకని ఈ రోజే పర్టికులర్గా మరి ఇన్ని రోజులు ఎందుకు కామ్గా ఉన్నారనే ప్రశ్న తలెత్తుంది. ఇప్పటికే విద్యార్థి యువజన సంఘాలు వాళ్ళ నిరసన తెలియజేశాయి. కనీసం వాళ్ళ నిరసనతో అయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ గ్రహించి దాన్ని వెనక్కి తీసుకుంటాడని చెప్పి మేము భావించాం. అంగన్వాడీ సమ్మె ఉధృతంగా ఉన్న సందర్భాల్లో విద్యార్థి యువజన సంఘాలు కోరిన దాని మీద వాళ్ళు అంగీకరిస్తారని భావించారు. కానీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు వామపక్షాలుగా మేము ఈ నిరసనని ఈరోజు తెలియజేస్తున్నాం. ఏంటి మరి ఇప్పుడు వారు పేర్లు మార్చే పరిస్థితి ఉందో లేదో కూడా తెలియదు. మరి ఇప్పుడు మీరు గట్టిగా డిమాండ్ పెడితే ఇది అయ్యే పనేనా, జరిగే పని అనేది? జరగాలనే చేస్తూ ఉన్నాం. వాస్తవంగా సిద్ధాంతకర్తలు కమ్యూనిస్ట్ పార్టీకి మార్క్స్ లెనిన్ను ప్రపంచంలో స్వాతంత్రం కోసం పోరాడే దేశాలకే ఒక దిక్సూచిగా ఆనాడు రష్యా విప్లవం జరిగింది. అంటే దాన్ని ఆదర్శంగా తీసుకునే అనేక చోట్ల ప్రపంచంలో కార్ల్ మార్క్స్ లెనిన్ అంటే దేశ ప్రజలందరికీ కూడా, ప్రపంచ ప్రజానీకానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళని ఒక హావారాగాళ్ళకో లేకపోతే విలన్స్కో అటువంటి పేర్లు పెట్టడం ద్వారా ఏమి సంకేతాలు ఇస్తూ ఉన్నారు ప్రజానీకానికి అనేది మేము అడుగుతూ ఉన్నాం. అలాగే తప్పకుండా మార్చాలి. ఖచ్చితంగా మార్చకపోతే ఇలా కూడా ఉండదు. భవిష్యత్తులో ఇంకా ఉధృతం అవుతాయి ఉద్యమాలు. ఇప్పటికే అనేక చోట్ల విద్యార్థి ఉద్యమాలు, యువజన ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి దీనిపైన పేర్లు మార్చాలని చెప్పి. కానీ ఇప్పటివరకు ఇంకా స్పందించలేదు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇది సరైంది కాదు. మతతత్వం సినిమాలు తీసేటటువంటి పద్ధతులకు పోతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. రాజకీయాలకి మతాలకి కూడా లంకి పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. మతాలు వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాలు, మతాలు వేరువేరుగా ఉండాలి. అలాగే సినీ ఫీల్డ్లోకి ఇటువంటివి ఏదైతే చొచ్చుకొచ్చాయో మార్క్స్ లెనిన్ పేర్లు పెట్టడం కానివ్వండి, కొన్ని అంశాలని తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు. కానీ ఇది సరైంది కాదు. ఖచ్చితంగా ఈ పేర్లు మార్చాలి. మార్చకపోతే దాని పరిణామం
తీవ్రంగా ఉంటుంది. చూస్తారు సినీ ఫీల్డ్. ఓకే, మొత్తం మీద చూస్తే ఈ ఏలూరులోని ఎస్విసి థియేటర్ వద్ద ఎక్కడైతే గుంటూరు కారం సినిమా ప్రదర్శించబడుతుందో అక్కడ వామపక్ష నేతలు అయితే నిరసన తెలుపుతున్నారు. ఈ విప్లవకారులు లెనిన్, కార్ల్ మార్క్స్ ప్రపంచవ్యాప్తంగా హీరోలు ఎంతోమంది యువతకు మార్గదర్శకులు. అటువంటి వారి పేర్లను రౌడీ షీటర్లకు లేకపోతే సినిమాలో అసాంఘిక కార్యక్రమాలు చేసేవారికి పెట్టడాన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాం. వాటిని వెంటనే మార్చాలని కూడా ఇక్కడ వామపక్ష నేతలు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.